రైట్. బోలా నర్సయ్య గారు, మీతో ప్రారంభిద్దాం. బీజేపీ 400 స్థానాలు కైవాసం చేసుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తాం. ఎటువంటి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం ఇప్పుడు మార్చు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవసరాలు బట్టి మారుతున్న కాలం బట్టి రాజ్యాంగం స్ఫూర్తి లేకుండా మార్పులు జరిగినాయి. అందులో కొత్త ఏం లేదు కదా. 400 వచ్చినా 300 వచ్చినా అది అవసరాలను బట్టి రాజ్యాంగం మారింది. రిజర్వేషన్ సంబంధించింది అంశాల్లో సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చినప్పుడు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం వచ్చింది. నర్సయ్య గారు, మీరు చెప్పింది కరెక్టే. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మార్చుకోవడం వేరు. మాకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని అంటాం అనేటువంటిది ఒక పొలిటికల్ స్టేట్మెంట్. మీరు అన్నట్టు ఆయా సమయం సందర్భం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకుంటూ వచ్చాం. దాంట్లో ఎవరికి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తాం అంటాం అనేది దాని వెనకాల ఒక ఎజెండా ఉంది. ఏంటి ఆ ఎజెండా అంటే రాజ్యాంగంలో ఎటువంటి కీలక మార్పులు, అధ్యక్షరా పాలన అనేటువంటిదా, లేదు హిందుత్వ ఎజెండాగా ఏదన్నా రాజ్యాంగాన్ని సవరిస్తారా, ఇట్లాంటి చర్చకి తెరలేచింది. అది ఎవరు చెప్తున్నారు? రాహుల్ గాంధీ. ఆయన ఊహాజనితమైన రాహుల్ గాంధీ గారు కాదు, మీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి కర్ణాటక సంబంధించినటువంటి ప్రకటించింది. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ నేను పరిగణలోకి తీసుకోవట్లా, బీజేపీ నాయకుల స్టేట్మెంట్ నే పరిగణలోకి తీసుకుంటున్నా. ఒకటండి, ఇండివిజువల్స్ మేక్ లాట్ ఆఫ్ స్టేట్మెంట్స్, కానీ మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది. 400 వచ్చినా 272 వచ్చినా మనకు స్ఫూర్తి దెబ్బతినకుండా అవసరాన్ని బట్టి మారుస్తాము. అది మార్చుకుంటూ పోతాం. కాంగ్రెస్ లో అయింది, గత జనతా గవర్నమెంట్ లో అయింది, బీజేపీలో అయింది. అందులో పెద్ద దాన్ని పట్టుకొని ఏదో ఒక ప్రజల్ని భయకంపితం చేసి ఏదో భయపెట్టే విధంగా చేసే కాంగ్రెస్ దుష్ప్రచారం కానీ అలాంటివి ఏం జరుగుతాయి. భారత డిఎన్ఏని మన అందరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఉన్నది. అందుకొరకు ఎవరు పెద్ద దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ భయాందోళనలు మనం దేశ ప్రజల భయాందోళనగా మార్చాల్సిన అవసరం లేదు. రైట్. పాపరావు గారు, అంటే ఆ స్టేట్మెంట్ ఏదో ఇండివిజువల్ గా కొంతమంది నాయకులు